హలో రత్నాలు, వెల్కమ్ టు సరదా ముచ్చట్లు విత్ సుజీ. అందరూ ఎలా ఉన్నారు? బాగేనా? ఏంటి మళ్ళీ కార్టూన్ ఫేస్ వేసుకొని ఎక్కడికో రెడీ అయింది అనుకుంటున్నారా? నేనైతే టెంపుల్కి రెడీ అయ్యానండి. టెంపుల్కి వెళ్ళేది కూడా వీడియో తీయాలా అంటే అవునండి, ఎందుకంటే ఈ దుబాయ్లో టెంపుల్స్ ఉండవు కదా, అందుకనే అండి. ఇప్పుడైతే మనం పార్కింగ్ ఏరియాకి వెళ్ళిపోదాం. అక్కడ నుంచి కార్లో అయితే రోడ్డు మీదకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి కార్స్ మొత్తం ఎలా జామ్ అయిపోయాయో ట్రాఫిక్ తోటి, అస్సలు కదలట్లేదు. ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. వీకెండ్ కదా ఫ్రెండ్స్, అందుకే ఇలా ఉంది. ఇక ఇటు సైడ్ చూడండి అసలు కార్లు ఎంత స్లోగా కదులుతున్నాయో. దీనికంటే నడుచుకుంటూ వెళ్ళడం బెటరు. మరి నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా అంటారేమో, బయట ఎండ దంచి కొడుతుంది. ఇక్కడ మా రథసారథి గారికి అయితే ఫుల్ బోర్ కొట్టేస్తుంది. రథసారథి అంటే ఎవరో అనుకునేరు, మా ఆయన గారండి. ఇక ఇటు సైడ్ చూసారా, ఇటు సైడ్ కూడా ఇలానే స్లోగా మూవ్ అవుతున్నాయండి కార్స్. ఎంత ట్రాఫిక్ ఉందంటే ఇక మా ఆవిడ చూసాడా, ఇక్కడ కూర్చోబెట్టేసామండి వీడినైతే. మా బుడ్డది ముందుకెళ్ళిపోతుందని వాడిని అక్కడ సెటిల్ చేసేసాము. ఇంకా మాకైతే షార్జా నుంచి 1.5 hours చూపించిందండి. ఈ ట్రాఫిక్ తోటి ఇలాగే వెళ్తే గుడి క్లోజింగ్ టైంకి వెళ్తామేమో అనుకునే లోపు ట్రాఫిక్ అయితే క్లియర్ అయిపోయి ఎటు వెళ్ళాల్సిన కార్లన్నీ అటు వెళ్ళిపోయాయండి. మా కార్ అయితే ఈ గుడి సైడ్ వెళ్ళిపోతుంది. ఇంతకు ముందైతే బర్దుబాయ్లో టెంపుల్ ఉండేదండి. ఈ టెంపుల్ వచ్చాక బర్దుబాయ్లో టెంపుల్ని అయితే తీసేశారు. ఇక్కడ చూసారు ఈ విల్లాస్ ఉన్నాయి చూడండి, మన సైడు ఊరు నుంచి విసిరేసినట్టు ఉంటాయి అంటారు కదా, అలాగా ఈ విల్లాస్ అక్కడక్కడ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూస్తే మొత్తం ఎడారేనండి. ఎడారిలో ఒంటెలా ఏటే నీరాకా. పాపమ్మ ఇంకా వినలేకపోతున్నాం అనుకుంటున్నారా? నిజంగానే ఇలాగే పాడుకుంటూ వెళ్ళామండి. ఈ ఎడారిని చూస్తుంటే నిజంగా భయం వేస్తుందండి. మొన్న ఈ మధ్య గోట్ లైఫ్ సినిమా వచ్చింది, దాన్ని చూసినప్పటి నుంచి ఇంకా ఎక్కువ భయం వేస్తుంది. ఇంకైతే మనం టెంపుల్ దగ్గరలోకి వచ్చేసామండి. టెంపుల్ దగ్గరకు వచ్చాక చెట్లు అయితే కనిపించాయి. నేనైతే అమ్మాయి అనుకున్నాము. ఇదైతే కార్ పార్కింగ్ ఏరియా అండి. ఇక్కడ కార్ పార్క్ చేసేసి ఇక్కడ నుంచి ఒక 5 to 10 minutes వాక్ చేసుకుంటూ వెళ్ళామంటే మనకైతే టెంపుల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు 5 to 10 minutes అంటే మధ్యలో సెక్యూరిటీ చెక్ అన్నీ ఉంటాయి. అంతా అయ్యేసరికి అంత టైం పడుతుంది. ఇక్కడ ఈవినింగ్ టెంపుల్ చూడండి ఎలా ఉందో. ఇక్కడేమో మా ఆయన గారు మా బుడ్డది వెళ్ళిపోతున్నారు ముందు, వెనకాల నేను మా వాడు వీడియో తీసుకుంటూ వస్తున్నాం. ఇదైతే నేనే అండి, భయపడకండి, నేనే వీడియో తీసుకుంటూ వస్తున్నాను. సాయంత్రం సమయంలో టెంపుల్ చూడండి, అంటే చీకటి పడడానికి ముందనమాట, లైట్లతోటి దగదగ మెరిసిపోతుంది. అందరేమో ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. మనం కూడా పనిలో పనిగా వీడియో తీసేసాము. ఇంక ఇక్కడైతే మనం సెక్యూరిటీకి మనం రిజిస్ట్రేషన్ చేయించుకున్నది చూపించేసి లోపలికైతే ఎంటర్ అయిపోయామండి. ఇంకా మనకి ఎదురుగా కనిపిస్తుంది కదండి, ఇక్కడైతే మొత్తం సెక్యూరిటీ చెకింగ్ ఉందండి. సేమ్ మనకి ఎయిర్పోర్ట్లో ఎలా చేస్తారో అలానే చేస్తారు. ఇంకా లోపల ఫోన్ అలా ఉండదండి. ఇటు సైడ్ ఏమో లేడీస్ అండి, అటు సైడ్ ఏమో జెంట్స్ అండి. ఇక్కడ మేము ఎంటర్ అయిపోయాం. ఇంకా దాని తర్వాత సెక్యూరిటీ చెకింగ్ అయిపోయాక బయటకు వచ్చేసాక ఇదండి మన నరేంద్ర మోడీ గారు ఫిబ్రవరిలో దుబాయ్కి వచ్చి ఓపెన్ చేశారు కదండి మన బాబ్స్ హిందూ టెంపుల్. ఆ టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా ఇలాగా అందరూ వెళ్తున్నారు. అటు అయితే ఎగ్జిట్, ఇటు ఎంట్రీ అండి. ఇగోండి మన బాబ్స్ హిందూ టెంపుల్ అబుదాబి. ఇంకా అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నామండి. అదేంటా అని చూడకండి, నాకు కనిపించనే జూమ్ చేశాను, అది ఫెయిరీ టేల్ అండి. అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇటు సైడ్ అయితే ఎగ్జిట్ అండి. టెంపుల్ దర్శనం అయిపోయి బయటకు వచ్చేస్తున్నారు వాళ్ళు. మనమైతే దర్శనానికి కాబట్టి ఇటు నుంచి వెళ్ళిపోతున్నాం అండి. మనకి టెంపుల్ అయితే 8 o'clockకి క్లోజ్ అయిపోతుందండి. మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి 7 o'clock అయిపోయింది. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం, అంటే టెంపుల్ లోపలికి కాదు. మనమైతే పాదరక్షలు వదలడానికి వెళ్తున్నామండి. ఇక్కడ పాదరక్షల కోసం కూడా రూమ్స్ ఉంటాయి. అదే మన దగ్గర అయితే పాదరక్షలు వదలాలంటే భయము, ఎవరు దుబ్బేస్తారోనని. ఇక్కడ భయం అవసరం లేదండి. మంచిగా రూమ్స్లో ర్యాక్స్ ఇచ్చేసి ఉంటారు, మనం అక్కడ వదిలేసుకొని రావడమే. ఇక్కడ లోపలికి వెళ్ళంగానే గంటలు కనిపించాయి నాకు. ఈ గంటలు చూడగానే నాకైతే మన గుడులు గుర్తొచ్చేసాయి. అందరూ గంటలు కొట్టేసుకుంటున్నారు. నేనైతే పాదరక్షలు వదలడానికి వచ్చేసాను. ఇక్కడైతే ర్యాక్స్లో వదిలేసాను నా బంగారు పాదరక్షలు. ఇక్కడ నుంచి మంచిగా ఇక్కడ టేబుల్స్ కూడా వేశారు. మంచిగా ఇక్కడ కూర్చొని పాదరక్షలు వేసుకుంటారని చెప్పేసి ఇక్కడైతే ప్రతి రోకి లెటర్స్ స్టిక్ చేసేసి ఉన్నారండి. అంటే మన పాదరక్షలు ఎక్కడ వదిలేమో గుర్తుండడం కోసం. ఇక్కడైతే మేము వదిలేసి ఇంకా హ్యాండ్ వాష్ చేసేసుకొని బయటకైతే వచ్చేసామండి. నేనైతే బయటకు రాగానే నా గుడి గంట అయితే కొట్టేశానండి. ఇలా గుడి గంట కొట్టక చాలా రోజులు అయిపోయిందండి. ఎప్పుడో మన ఊరు దగ్గర ఉన్నప్పుడు కొట్టాను, మళ్ళీ ఇప్పుడు కొడుతున్నాను. ఇలా బయటకు రాగానే మన నందీశ్వర్ నోట్లో నుంచి నీటి ధార ధారాళంగా వచ్చేస్తుందండి. ఇక్కడ నదులు లేవు కాబట్టి గంగా హారతి ఇక్కడే ఇస్తారు. ఇక్కడ మన టెంపుల్ చూసేయండి, ఇంకా నైట్ వ్యూ ఇలా ఉంది. లైట్లతోటి దగదగా మెరిసిపోతుంది మన గుడి. అందరు చూడండి ఎంతమంది వచ్చారో, జాతరకు వచ్చినట్టు వచ్చేస్తున్నారు. ఇక్కడ పైన చూడండి, పైన కూడా మొత్తం చెట్లు పెట్టేశారు. నాకు చెట్లు కనిపిస్తే చాలు చూపంతా అటే వెళ్ళిపోతుంది. ఇక ఈ గుడి విషయానికి వస్తే ఈ గుడిని 27 ఎకరాల్లో కట్టారండి. దీనికి దాదాపు 700 కోట్ల దాకా ఖర్చు అయిందంట.
ఇంక మేమైతే స్టెప్స్ ఎక్కేసి టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ మావాడైతే ఆగరా అని ఆకుండా ఉరికేస్తున్నాడండి. ఇంకా టెంపుల్ లోపలైతే ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అండి. టెంపుల్ స్టార్టింగ్లో అయితే అలౌ ఉన్నాయి కానీ ఇప్పుడైతే అలౌ లేవండి. ఇంక ఇప్పుడైతే టెంపుల్ని చూసేసేయండి. ఇదైతే నేనేనండి. నేనైతే చీకట్లో చీకటిగా కలిసిపోయాను. నన్ను ఇగ్నోర్ చేసేసి టెంపుల్ని అయితే చూసేసేయండి. ఈ స్టెప్స్ దగ్గర నుంచి ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అండి. ఇంకా లోపలైతే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడడానికి మన 2 కళ్ళు సరిపోవంటే నమ్మండి. అలాగని కళ్ళద్దాలు పెట్టుకోమని కాదు. ఇక్కడ ఈ గోపురాలు కనిపిస్తున్నాయి కదా, ఈ గోపురాలు ఇక్కడ 7 గోపురాలు ఉంటాయండి. ఈ 7 గోపురాలని ఇక్కడి 7 ఎమిరేట్స్ని రిప్రజెంట్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారండి. మేమైతే ఇంకా దర్శనానికైతే వెళ్ళలేదు. ఇంకా టెంపుల్ బయటే ఉన్నాము. ఇక్కడ చూసారా జనాలు తండోపతండాలుగా తరలొచ్చేసారు. ఇక్కడ మనకి తెలుగోళ్ళు, బయటోళ్ళు, ఎదిరింటోళ్ళు, పక్కింటోళ్ళు తెలియాలంటే గుడికి బడికి వెళ్తే సరిపోతుందండి. ఇక్కడ అలా ఉన్నారు ఇక్కడ జనాలు. ఇంకా గుడిని చూసారా, వెన్నెల్లో చంద్రుల్లాగా మెరిసిపోతుంది. ఈ గుడి అయితే ఎడారి మధ్యలో ఉంటుందండి. చుట్టూ ఏముండవు. ఇంకా మేమైతే లోపల దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. హారతి అంతా అయిపోయింది. మనకి లెఫ్ట్ సైడ్ చెట్లు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఇదైతే మన పాదరక్షలు వదిలిన ప్లేస్ అనమాట. ఈ రైట్ సైడ్ చెట్లు కనిపించేది మనకు వాష్రూమ్స్, ఇంకా కొన్ని షాప్స్ ఉంటాయి ఇక్కడ. ఇంక ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ దిగాము. ఈ చీకట్లో చంద్రుల్లాగా మేమైతే అసలు కనిపించలేదు, కానీ ఏదో గుర్తు కోసం కొన్ని దిగాము. ఇదే వాష్రూమ్స్, షాప్స్ ఉండే ఏరియా అనమాట. ఇంకా మేమైతే మా పాదరక్షలు వేసుకొని వచ్చేద్దాం అని చెప్పేసి మళ్ళీ మా రూమ్కి వెళ్తున్నాము పాదరక్షలు వేసుకోవడానికి. ఇక్కడైతే మళ్ళీ వాటర్ వచ్చేస్తున్నాయి మన నందీశ్వర్ నోట్లో నుంచి ధారాళంగా. ఇక్కడ మళ్ళీ అందరు గంటలు గనగన కొట్టేస్తున్నారు. మనం ఏదైనా గుడికి డొనేట్ చేయాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. మా పాదరక్షలు వేసుకొని ఇంకైతే మేము ఇంటి బాట పట్టేసామన్నమాట. ఇంక ఇంటికి వెళ్తూ ఉన్నాము. ఇంకా టెంపుల్ కూడా క్లోజ్ చేసే టైం అయింది. టెంపుల్ కూడా క్లోజ్ చేసేస్తున్నారు. ఇంకా అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు అనమాట. మేము కూడా అలా వెళ్తూ ఉంటే ఇక్కడ దీన్ని డివైన్ హోల్ అంటారు. ఈ హోల్లో చూస్తే టెంపుల్ మొత్తం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అది చూసేసుకొని ఇంక మేమైతే ఎగ్జిట్ నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు చూడండి మన గోపురాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ చుట్టుపక్కల రెస్టారెంట్లు కూడా ఉండవు. ఇప్పుడైతే టైం 8:30 అయిందండి. ఇదైతే ఎగ్జిట్. మనం ఎగ్జిట్లో వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు మొత్తం చీకటి అయిపోయింది. ఇక్కడ మన గుడిని చూడండి, వెన్నెల్లో చంద్రులాగా ఎలా వెలిగిపోతున్నాడో. నాకు ఈ టెంట్ని చూడంగానే నవ్వు వచ్చిందండి. మన ఊర్లో ప్రతి ఫంక్షన్కి ఈ టెంటే కదా వేస్తారు. ఇంకా మనమైతే పార్కింగ్ ఏరియాలోకి వచ్చేసాము. అందరూ ఎవరి బండ్ల దగ్గరకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మనం మన కారు దగ్గరికి వెళ్ళిపోదాము. ఇంక మా వాడైతే ఇంకో గుడికి వెళ్దాము, ఇక్కడ ప్రసాదం పెట్టలేదు, ఇంకో గుడిలో అయితే ప్రసాదం పెడతారు, అక్కడికి వెళ్దామని చెప్పి ఉరుకుతున్నాడు. ఇదైతే నేను ఎప్పుడో టెంపుల్ ఎంట్రీలో వచ్చాను, మళ్ళీ టెంపుల్ ఎగ్జిట్లో వస్తున్నాను. మన టెంపుల్ని చూసిన వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మా వాళ్ళు కార్ దగ్గరకు వచ్చేసారు. ఇంక నేను మా బుడ్డది కార్లో కూర్చోడానికి తీసుకున్నాను అనమాట. మా బుడ్డదని పూజ చూసారా, టెంపుల్లో ఇచ్చారు. ఎక్కడ పెట్టాలో తెలియక దానికి అక్కడ పెట్టేశాను. ఇంకా లాస్ట్గా కారులో నుంచి అయితే మన వెన్నెల్లో చంద్రుని చూసేయండి, అదే గుడినండి. ఇంకా మేమైతే కారులో రిటర్న్ అయిపోయాము ఇంటికి. మధ్యలో పెట్రోల్ బంక్ కనిపిస్తే అక్కడ మెక్డొనాల్డ్స్ ఉంది. ఆ మెక్డొనాల్డ్స్లోకి వెళ్ళి ఏం తింటారా అనుకుంటున్నారా, లోపల రాయల్ వ్యూ అని ఒక షాప్ ఉందండి. అక్కడ మేము ఫుడ్ ఆర్డర్ చేసాము. మన చపాతీ ఇంకా పరాటా ఆర్డర్ చేసేసి పిల్లల కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ చేసామండి మెక్డొనాల్డ్స్లో. సో ఇదండి ఇవాల్టి టెంపుల్ లాగ్. అలాగే మన వీడియోని చూసిన వాళ్ళందరూ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.